శ్రీలీల ఏంటి ఎట్లా పవన్ కళ్యాణ్ గారిని శ్రీలీల ఎట్లా ఆ కాంబినేషన్ అనుకున్నారు? అంటే నేను అప్పుడు గబ్బర్ సింగ్లో శృతి హాసన్ని తీసుకున్నప్పుడు కూడా ఆ పేరు కొత్తగా ఉండాలి. పోస్టర్ వేస్తే అది ఏం సినిమా అని అడగాలి. ఓకే. ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్ పెడితే గబుక్కున ఆల్రెడీ ఉన్న సినిమానే అనుకుంటారు కదా అన్న ఫీలింగ్ రాకుండా నేను ఆల్వేస్ ప్రిఫర్ న్యూ హీరోయిన్స్. అలాగే శృతి హాసన్ అవ్వచ్చు, పూజా హెగ్డే అవ్వచ్చు, మొన్న వచ్చిన భాగ్యశ్రీ బోర్సే అవ్వచ్చు. భాగ్యశ్రీ బోర్సే చాలా బిజీ అయిపోయింది. మిస్టర్ బచ్చన్ ఆడకపోయినా తన గురించే తన లాంచ్ కోసమే తీసినట్టు సినిమా. సో శ్రీలీల తెలుగు అమ్మాయి కావాలి. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఉన్న లిమిటెడ్ డేట్స్లో నేను వేరే లాంగ్వేజ్ అమ్మాయిని పెట్టుకుని అమ్మాయి డైలాగ్ నేర్చుకునే టైం కళ్యాణ్ గారు వచ్చి అమ్మాయి డైలాగ్ చెప్తుంటే వెయిట్ చేయడము ఇవన్నీ కొంచెం ఉంటుంది. మన తెలుగు అమ్మాయి ఆ క్యారెక్టర్ కూడా అంత గలగలగల ఉంటుంది. ఒక రేడియో ఉండిద్దా అంతే, ఒక రేడియో సీరియల్ రేడియో మరి మీరు ఇంకొంచెం వాల్యూమ్ పెంచాం. పెంచారా? సో ఒక ఆర్జే క్యారెక్టర్, ఒక రేడియో జాకీ క్యారెక్టర్. సో ఈ అమ్మాయి టపా టపా రేడియో జాకీ అంటే ఎలా ఉంటారు, వైబ్ ఒక ప్రవాహం, ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఉంటుంది కదా, ప్రవాహం ఇంకొంచెం ప్రవాహం ఇచ్చారు. సో అందుకు కళ్యాణ్ గారి పక్కన ఎప్పుడు చేయలేదు, బాగుంటుందని చేసి అమేజింగ్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో హైలైట్ అమ్మాయి అండి. ఏంటి ఇద్దరు హీరోయిన్ని ఏంటి మళ్ళీ అక్కడ కథ డిమాండ్ చేస్తారు సార్ మనకి. ఇద్దరు ఏంటి తీసుకొచ్చారు అట్లా కథకి అవసరం. రాశికన్నా పోర్షన్ ఇలా ఒక బ్రేకప్ అయిన అమ్మాయి లాగా ఉంటుంది. అక్కడి నుంచి కథలో ఒక చిన్న ట్విస్ట్ తీసుకుంటుంది. కథలో ఉంటుంది అన్ని అందులో. అందుకే సాంగ్స్ కూడా కథకు సంబంధించిన సాంగ్సే. 2 మాస్ నెంబర్లు, ఇంకొక 2 మాంటేజ్ సాంగ్స్ అంతే. అవి కూడా ఆ సాంగ్ వచ్చినప్పుడు కథ ముందుకెళ్తుంది.